స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు చిక్కుడుకాయలు వేయాలి. కొద్దిగా సాల్ట్. చిక్కుడుకాయలు కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలండి. చిన్న మంట మీద పెట్టండి. కాసేపు మగ్గనిద్దాం. ఒకసారి కలుపుదామండి. చిక్కుడుకాయ బాగా పచ్చివాసన పోవాలండి. కొద్దిగా ఫ్రై అవనిద్దాం. చిక్కుడుకాయలు ఫ్రై అయినాయండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేయాలి. ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి వేయాలి. ఒకసారి బాగా కలపండి. మంట చిన్న మంట మీదే పెట్టండి. ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉంచండి. ఇప్పుడు 2 టమాటోస్ వేయండి. వేసి ఒకసారి బాగా కలపండి. టమాటా కాసేపు మగ్గనివ్వాలి. ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేయండి. వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేయాలండి. వేసి ఒకసారి వేసి బాగా కలపండి. మంట చిన్న మంట మీద పెట్టండి. లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి. ఇప్పుడు కొబ్బరి పొడి, నువ్వుల పొడి వేయండి. ఇందాక చిక్కుడుకాయ ఫ్రై చేసినప్పుడు కొద్దిగా ఉప్పు వేసాను కదండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేయండి. మీ రుచికి తగినట్టు వేసుకోండి ఉప్పు. ఒకసారి బాగా కలుపుదామండి. కాసేపు మగ్గనివ్వాలి. మూత తీసి చూద్దామండి. ఇందాక మూత పెట్టడం చూపించడం మర్చిపోయానండి. ఇప్పుడు కొద్దిగా కారం వేయండి. కారం తక్కువ వేసుకోండి. ఎందుకంటే ఇందాక కొద్దిగా మిరియాల పొడి వేసాం కదండి. కారం కొద్దిగా తక్కువ వేసుకోండి. వేసి ఒకసారి బాగా కలపండి. కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ఇది మస్టర్డ్ మైక్రో గ్రీన్స్ అండి, ఆవాలాకు, కొత్తిమీర వేయొద్దు. కొత్తిమీర ప్లేస్లో ఇది వేయండి. మీరు మెంతి మైక్రో గ్రీన్స్ ఏ విధమైన మైక్రో గ్రీన్స్ వేసినా కూడా పర్వాలేదండి. నా దగ్గర ఆవాలాకు ఉంది కాబట్టి నేను వేసాను. లాస్ట్లో వేయండి. కొత్తిమీర వేయకండి. వేసి ఒకసారి బాగా కలపండి. కాసేపు ఉంచుదాం. ఇప్పుడు ఒకసారి కలుపుదామండి. మైక్రో గ్రీన్ చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేయకండి. కొత్తిమీర ప్లేస్లో మైక్రో గ్రీన్స్ యాడ్ చేయండి. మైక్రో గ్రీన్స్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకండి. కొత్తిమీర వేసిన వెంటనే ఎలా స్టవ్ కట్టేస్తామో అలాగే మైక్రో గ్రీన్స్ వేయగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కాయగూరలు కూడా నాన్ వెజ్ ఐటమ్స్లో అయినా వండుకోవచ్చండి.
నాన్ వెజ్ తిన్నట్టే ఉంటుంది.